మన ప్రభువును మన రక్షకుడునైన యేసుక్రీస్తు ప్రభువారి పరిశుద్ధమైన నామంలో ఉదయకాల వాక్యదానంలో వీక్షిస్తున్న విశ్వాసులకు, సంఘములకు, సేవకులకు, సకల పరిశుద్ధులకు దేవుని కృపయు సమాధానము మీకు కలుగునుగాక. ఆయన మందిరంలోని దీవెన మీకును మీ కుటుంబములకు కలుగునుగాక. ఆమె. ఉదయకాల వాక్యదానము యెషయా గ్రంథం 32వ అధ్యాయము 17వ వచనములో ధ్యానం చేసుకుందాం. యెషయా గ్రంథము 32వ అధ్యాయం 17వ వచనం. నీతి సమాధానమును కలుగు చేయును, నీతి వలన నిత్యము నిమ్మలము నిబ్రము కలుగును. అప్పుడు నా జనులు విశ్రమ స్థలమందును ఆశ్రయస్థానములందును సుఖకరమైన నివాసములందును నివసించెదరు. నీతి సమాధానమును కలుగు చేయును. నీతి వలన నిమ్మళము నిబ్బరము కలుగునని దేవుని వాక్యంలో వ్రాయబడిన ప్రకారము రోమా పత్రిక 14వ అధ్యాయము 17వ వచనంలో దేవుని రాజ్యమును గురించి అపోస్తలుడైన పౌలు గారు రాస్తూ, దేవుని రాజ్యము భోజనము పానము కాదు, కానీ నీతియు సమాధానమును పరిశుద్ధాత్మయందలి ఆనందమునై ఉన్నది. ఈ నీతి సమాధానమును కలుగజేస్తుంది. ఆ సమాధానము మొట్టమొదటిగా దేవుడు అనుగ్రహించు పాపక్షమాపణ. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు నీవు సమాధానము కలిగిన దానిపై పొమ్ము అని మార్కు సువార్త 4వ అధ్యాయంలో ఇలాగ దేవుని వాక్యంలో రాయబడి ఉంది. 5వ అధ్యాయం 34వ వచనములో, అందుకు ఆయన, కుమారి, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచను, సమాధానము గల దానిపై పొమ్ము, నీ బాధ నివారణ నీకు స్వస్థత కలుగునుగాక అని చెప్పాను. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు ఆయన భూమి మీద పాపములను క్షమించుటకు అధికారం గలవాడుగా ఉన్నాడని, ఆ సమాధాన స్థితిని అనుగ్రహించడానికి మనకు ఆయన ద్వారా, ఆయన యందు విశ్వాసం ఉంచడం ద్వారా మనకు అనుగ్రహింపబడే నీతి అవసరమై ఉన్నదని రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయములో ఇలాగ దేవుని వాక్యంలో రాయబడి ఉన్నది. 20వ వచనంలో, ఏలైనగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలముగా ఏ మనుష్యుడు ఆయన దృష్టికి నీతిమంతుడని తీర్చబడుడు, ధర్మశాస్త్రం వలన పాపం అనగా ఎట్టిదో మనకు తెలియబడుతుంది. అనగా ధర్మశాస్త్రం వచ్చిన తర్వాతే పాపం అనగా ఏమిటో దేవుడి ఆజ్ఞ ద్వారా మనము తెలుసుకున్నాం. ఇశ్రాయేలును కూడా అలాగే చేయవద్దు అని చెప్పిన దాన్ని బట్టి అది పాపమని గ్రహించారు. దానికి సంబంధించిన బలులను, ఆ సమాధానార్థమైన బలులను, పాపక్షమాపణ నిమిత్తమైన బలులను అర్పించుట అప్పుడు దేవుడు ఆరంభించి ఇశ్రాయేలులకు నిత్య కట్టడిగా దానిని నియమించారు. కాబట్టి ఇట్లుండగా ధర్మశాస్త్రముకు వేరుగా దేవుని నీతి బయలుపరుచు ఉన్నదా. మన జీవితంలో మనకు సమాధానం అనుగ్రహించే నీతి, అది దేవుని నీతి అని దేవుని వాక్యంలో రాయబడింది. ఆ నీతి మనకు సమాధానం అనుగ్రహిస్తుంది, నిమ్మలము నిబ్రము అనుగ్రహిస్తూ ఉంది. కాబట్టి ఆ దేవుని నీతి ధర్మశాస్త్రములకు వేరుగా దేవుని నీతి అనగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల ద్వారా దేవుడు పాపం ఏమిటో తెలియజేశాడు. ధర్మశాస్త్ర సంబంధముగా అనగా ఇశ్రాయేలీయులకు ధర్మశాస్త్రము వారు విడుదల పొందిన 430 సంవత్సరముల తరువాత ఆ ధర్మశాస్త్రంలో దేవుడు ప్రాముఖ్యంగా 10 ఆజ్ఞలుగా అనుగ్రహించి దేవుణ్ణి ఎలాగో సన్మానించాలో, దేవుణ్ణి ఎలాగో ఆరాధించాలో, దేవుణ్ణి ఎక్కడ ఆరాధించాలో, అలాగే దేవుని సన్నిధిలో వారు నీతిమంతులుగా, నిర్దోషులుగా, యథార్థ హృదయులుగా, ఆయన మాటను విలువారుగా, ఆయన ఆజ్ఞను గైకొను వారుగా ఉండుటకు నియమింపబడిన కట్టడలు, విధులు, ఆజ్ఞలు, నియమములు, చట్టములు, శాసనములను ఆజ్ఞలుగా దేవుడు ధర్మశాస్త్రం ద్వారా అనుగ్రహించాడు. ధర్మశాస్త్రంలో నీతియుక్తమైనవి, అలాగే ధర్మశాస్త్రంలో న్యాయ విధులు ఉంటాయి. ఈ విధులను మనం ఆచరించడం ద్వారా, తెలుసుకుంటూ ద్వారా పాపం అనగా ఏమిటో తెలియదు. కానీ ఆ ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలముగా మన స్వకీయ ఆలోచనను బట్టి, అందుకే లూకా సువార్త 18వ అధ్యాయంలో ఆ పరిసయ్యుడు ప్రార్థన, నా స్వసంపాద్యంలో నేను అంటాడు.
అవి తన స్వనీతిని బయలుపరుచుకుంటూ తాను ప్రార్థన చేస్తూ ఉన్నాడు. దినమునకు వారమునకు 3 మార్లు నేను ఉపవాసం ఉంటున్నాను, నా సంపాదన అంతట్లో నీకు ఇస్తున్నాను. అది ధర్మశాస్త్ర సంబంధముగా దేవుడిచ్చిన ఆజ్ఞను, దేవుడి నియమించిన చట్టమును ఆచరిస్తూ దాని ద్వారా తనకు తాను నీతిమంతులుగా తీర్చబడటానికి దేవునికి తనలో తాను ప్రార్థన చేసుకుంటాడు. కానీ సుంకరి అయితే నీ వైపు చూసుకుంటూ కూడా నేను యోగ్యుడును కాను ప్రభువా అని రొమ్ము కొట్టుకొచ్చు, పాపినైన నన్ను కరుణించు ప్రభువా అని ప్రార్థన చేస్తూ సమాధానమును పొందుకున్నాడు, పాపక్షమాపణ. ఆ ధర్మశాస్త్రము వల్ల పాపమనగా ఎటుదో తెలియబడుతూ, కాబట్టి మన మంచి కార్యం వలన, మంచి క్రియల వలన లేదా దాన ధర్మం వల్ల మనం నీతిమంతులుగా తీర్చబడం. అందుకే ధర్మశాస్త్రములకు వేరుగా దేవుని నీతి బయలుపరచబడుతూ ఉంది. అది దానికి ధర్మశాస్త్రమును ప్రవక్తలను సాక్ష్యమిస్తూ ఉన్నారు. అది యేసుక్రీస్తునందల విశ్వాసం మూలమైనదై, యేసుక్రీస్తు నామమందు విశ్వాసం ఉంచిన వారందరికీ అనగా నమ్ము వారందరికీ కలుగు దేవుని నీతి అయి ఉన్నది. ఎప్పుడు అనగా పూర్వం 25వ వచనంలో చేయబడిన పాపమును దేవుడు తన ఓరి వలన ఉపేక్షించినందున ఆయన తన నీతిని కనబరచవలనని యేసుక్రీస్తునందల రక్తము వందలి విశ్వాసము ద్వారా ఆయన కరుణాధారముగా బయలుపరచు. దానికి మూలము విశ్వాసము, నమ్మకము. అందుకే అబ్రాహాము దేవుని మాటను నమ్మెను, ఆ నమ్మకము అతనికి నీతిగా ఎంచబడి. ఆ నీతి మనకు సమాధాన స్థితిని అనుగ్రహిస్తుంది. ఆ సమాధానమే పాపక్షమాపణ. ఆ పాపక్షమాపణ ద్వారా మనం పొందిన సమాధాన స్థితిలో మనం ఉండినప్పుడు, అందుకే యేసుక్రీస్తు ప్రభు వారు కూడా శిలువ యాగము ద్వారా సర్వమానవాళి పాప పరిహారార్థమై సమాధానార్థమైన శిక్ష ఆయన మీద మోపాడట తండ్రి. అతడు నలగొట్టబొట్టుకు, అందుకే యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో రాయబడి ఉంది. అలాగే కొలస్సీలకు రాసిన పత్రికలో కూడా 1వ అధ్యాయంలో ఈ 18వ వచనము, సంగమను శరీరము నాకు ఆయన శిరస్సు, ఆయన అన్నిటిలో ప్రాముఖ్యము కలిగిన నిమిత్తము ఆయన ఆది అయి ఉండి మృతుల్లోని లేచుట్లో ఆది సంభూతుడు ఆయన యందు సర్వసంపూర్ణత నివసించవలనని ఆయన శిలువ రక్తము చేత ఆయన ద్వారా సమస్తమును, అవి భూలోకమందైనను పరలోకమందైన వాటన్నిటినీ ఆయన ద్వారా తనతో సమాధానపరచుకున్న వల్ల తండ్రికి అభిష్టమైనది. అదే మాట యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో, అతడు నల్లగొట్టబొట్టుకు సమాధానార్థమైన శిక్షను ఆయన అతని మీద మోపి, అంటే యేసుక్రీస్తు ప్రభు అనబడిన అద్వితీయ దేవుని కుమారుని మీద మోపి, ఆయన మనకు సమాధాన స్థితిని అనుగ్రహించి ఆయనను అప్పగించి ఆయన ద్వారా మనం సమాధాన స్థితి పొందాలని, నా నీతిమంతుడైన నా సేవకుడు తన దోషములు భరించి తనకున్న అనుభవం జ్ఞానము చేత అనేకులను నిర్దోషులుగా తీర్చును అని రాయబడి ఉన్నది. కాబట్టి 12వ వచనం 53వ అధ్యాయంలో అనేకుల పాపము నిమిత్తము తిరుగుబాటు చేయు వారిని గురించి విజ్ఞాపన చేసను. 10వ వచనం, అతను నలగొట్టబొట్టుకు యెహోవాకు ఇష్టమాయెను అని చెప్పి, అతని 5వ వచనంలో మన అతిక్రమములు బట్టి అతడు గాయపరచబడెను, మన దోషమును బట్టి నల్లగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను. ఆ సమాధాన స్థితిని మనకు అనుగ్రహించడానికి యేసుక్రీస్తు ప్రభువును సమాధాన కర్తయ్యకు అధిపతిగా ఈ లోకంలోనికి అద్వితీయ దేవుని కుమారుడిగా యేసుక్రీస్తు ప్రభువుని లోకంలోకి పంపించడం ద్వారా రోమా పత్రిక 5వ అధ్యాయంలో ఆ సమాధానార్థమైన శిక్షను దేవుడు ఆయన మీద మోపుట ద్వారా 9వ వచనంలో 5వ అధ్యాయం 9వ వచనంలో, కాబట్టి ఆయన రక్తం వలన ఇప్పుడు మనము నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడేలాగా శత్రువులమై ఉండగా ఆయన కుమారుని మరణము ద్వారా మనము దేవునితో సమాధానపరచబడిన ఎడల సమాధానపరచబడిన వారమే ఆయన జీవించుట చేత మరి నిశ్చయముగా రక్షింపబడు. అంతేకాదు మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మనము దేవుని యందు అతిశయపడుచున్నాము. ఆయన ద్వారానే మనము ఇప్పుడు సమాధాన స్థితిని పొందుకొని ఉన్నాము. ఆ సమాధాన స్థితి నీతి వలన మనకు సమాధానం కలుగుతుంది. ఆ సమాధానము పాప క్షమాపణని, యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో పాపమును క్షమించుటకు అధికారం గలవాడుగా, ఆ దేవుని కుమారుడుగా, దేవుడిగా, ఆయన దేవుడు మాత్రమే పాపమును క్షమించగలవాడని పరిసయ్యులు సద్దుకయ్యులు వాళ్ళందరూ ఆయన పాపము క్షమించబడి ఉన్నవని చెప్పినప్పుడు, నీవు దేవునితో నిన్ను సమానంగా ఎంచుకుంటున్నావని దూషించినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు
ఆయన పరలోకం నుండి తండ్రి చిత్తం నెరవేర్చడానికి ఈ లోకంలోకి వచ్చాడని, ఆయన నీతిని సమాధాన స్థితిని మనకు అనుగ్రహించడానికి లోకంలోకి వచ్చాడని గ్రహించి ఆ సమాధానము నీతి అనగా యేసుక్రీస్తు నామమందు విశ్వాసం మూలమై నమ్మువారందరికీ కలుగు దేవుని నీతి, దేవుడు అనుగ్రహించి నీతిని మనం పొందుకోవాలని దేవుని వాక్యంలో రాయబడి. ఆ నీతి ఏం చేస్తుందంట? సామెతల గ్రంథంలో ఒక చక్కని మాట రాయబడింది. సామెతల గ్రంథము 10వ అధ్యాయము 2వ వచనములో నీతి మరణము నుండి రక్షిస్తుంది. నీతి ఏం చేస్తుంది? మరణము నుండి రక్షిస్తుందని దేవుని వాక్యంలో రాయబడింది. కాబట్టి ఆ నీతిని మనం పొందుకొని యేసుక్రీస్తు ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడి మరణము నుండి మనము రక్షింపబడాలి అంటే సమాధాన స్థితిని మనం పొందుకోవాలి. అప్పుడు మన హృదయములకు నిమ్మలము, నిబ్బరము, సమాధానము, సంతోషము, ఆనందము కలుగుతుంది. అప్పటి వరకు మనం ఎందుకంటే మన నీతి క్రియలు మురికి గుడ్డల వంటివి అని దేవుని వాక్యంలో రాయబడి. కాబట్టి ఆ నీతిని పొందుకొని యేసుక్రీస్తు నామములో మనకు అనుగ్రహింపబడిన ఆ నీతిని మనం పొందుకోవాలని, ఆ నీతి నిమ్మలము, నిబ్బరమును అనుగ్రహిస్తుందని యెషయా గ్రంథంలో మనం చదువుకున్న వాక్య భాగంలో అది యేసుక్రీస్తు వల్ల నామందు విశ్వాసం ద్వారా పొందే నీతి అని, అది దేవుని వల్ల అనుగ్రహింపబడే నీతి అని, సమాధాన స్థితిని అనుగ్రహించే నీతి అని, ఆ నీతిమంతుడిని యేసుక్రీస్తు ప్రభు ద్వారా మనకు అనుగ్రహింపబడిన పాపక్షమాపురాన్ని, అప్పుడు మనకు సమాధాన స్థితి మనం పొందుకుంటామని, దేవునితో మనం సమాధానపరచబడిన ఎడల అని దేవుని వాక్యంలో రాయబడింది. వారు నాతో సమాధాన పడవలనని యెహోవా దేవుడు ఆ యెషయా గ్రంథంలో రాయబడిన ప్రకారం వారు నాతో 27వ అధ్యాయం యెషయా గ్రంథము 5వ వచనం, ఇలాగు జరగకున్నట్లు జనులను ఆశ్రయింపవలను, నాతో సమాధాన పడవలను, వారు నాతో సమాధాన పడవలను అని చెప్పి, అప్పుడు ఇలాగు 9వ వచనం, కావున యాకోబు దోషముకి ఇలాగూ ప్రాయశ్చిత్తము జరుగును, ఇదంతయు అతని పాప పరిహారమును కలుగు ఫలము. కాబట్టి మనము కూడా దేవునితో సమాధాన స్థితిని పొందుకోవటానికి ప్రతిదినము మన సిలువను ఎత్తుకొని మనం ఆయన వెంబడించేవాడుగా ఉండాలని, ప్రతి విషయంలో ఆయన యందు విశ్వాసం ఉంచి ఆయన నామమును ఆశ్రయించి జీవిస్తూ మన పాపము ఒప్పుకునే ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు కనుక సమస్త దుర్నీతి నుండి కల్మషం మన పవిత్రులుగా చేసి మనకు సమాధాన స్థితిని అనుగ్రహించి మన నీతిమంతులుగా ఉచితముగా నీతిమంతులుగా. అందుకే విశ్వాసము రోమాపత్రిక 5వ అధ్యాయం 1వ వచనములో ఏమని రాయబడింది? రోమాపత్రిక 5వ అధ్యాయము 1వ వచనం ఇలాగు దేవుని వాక్యంలో రాయబడిన ప్రకారము, కాబట్టి విశ్వాసం మూలంగా మనం నీతిమంతులుగా తీర్చబడి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉందము. ఆయన మనకు ఆ సమాధాన స్థితిని అనుగ్రహించి మనలను పాపం నుండి విడిపించి, అందుకే ఆ రోమాపత్రిక 6వ అధ్యాయం 18వ వచనంలో 17-18 వచనంలో, మీరు పాపమునకు దాసులై ఉంటారు కానీ ఏ ఉపదేశ క్రమమునకు మీరు అప్పగింపబడతారో దానికి హృదయపూర్వకంగా లోబడిన వారై పాపము నుండి విమోచింపబడి నీతికి దాసులైతిరి, ఇది ఇందుకు దేవునికి స్తోత్రము అని. ఆ నీతి వల్ల మనకు కలిగే ఫలం ఏమిటంటే 22వ వచనం, ఆయనను ఇప్పుడు పాపం నుండి విమోచింపబడి దేవునికి దాసులైనందున పరిశుద్ధత కలుగుటే మీకు ఫలము, దాని అంతము నిత్య జీవము. దేవుని వాక్యములు రాయబడిన ప్రకారం మనం అందరము అలాగే యేసుక్రీస్తు నామమున విశ్వాసం మూలమైన నీతిని మనం పొందుకోవాలని దేవుడు ఉదయకాల సమయంలో ఆ నీతి సమాధానము, దేవుని రాజ్యము భోజనం పానము కాదుగా నీతియు సమాధానము, పరిశుద్ధాత్మ ఆనందం మనం పొందుకొని సంతోషముతో దేవుని సన్నిధిలో మనం దేవుని స్తుతించే వారములు ఉండాలని దేవుడు ఉదయకాల సమయంలో మనతో అట్టి కృపను, అట్టి నీతిని, సమాధానమును, పాపక్షమాపణ దేవుడు అనుగ్రహించి మిమ్ములను ఆయన కాపాడి సంరక్షించి ఆయన జ్ఞాపకము చేసుకుని, మన పాపంలో జ్ఞాపకం చేసుకొనక మనవలను ఆయన రాజ్యంలో మనకు నీతి, సమాధానం, పరిశుద్ధాత్మ ఆనందం పొందుకునే వారముగా రాజ్యంలో ప్రవేశించే వారు ఉన్నట్లు దేవుని కృప మనకు తోడుగా ఉండి సహాయం చేయను గాక. ఆమె ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధులమును మౌనతులైన తండ్రి, అవును తండ్రి, నీతి సమాధానము కలుగు చేస్తుంది, నిమ్మలము, నిబ్బరము, సంతోషం, పరిశుద్ధాత్మ ఆనందము అనుగ్రహిస్తుందని, అది యేసుక్రీస్తు నామమున విశ్వాసం మూలముంది నమ్ము వారందరికీ, యేసుక్రీస్తు ప్రభు నిజంగా లోకరక్షకుడని నమ్ము వారందరికీ దేవుని వల్ల కలుగు నీతి అని ఆ సమాధాన స్థితిని మేము పొందుకున్నట్లు కృపను, పాపక్షమాపణ మాకు దయచేయండి. మీ కృపలో ఈ వీడియో ద్వారా వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకుని పాపక్షమాపణ ద్వారా అనుగ్రహింపబడే నీతిని ప్రభా, నీతిమంతులుగా తీర్చబడి సమాధాన స్థితిని పొందుకొని మీ సన్నిధిలో నిలవబడే యోగ్యతను, మీ సన్నిధిలో ప్రభా మీ నామమును ఆరాధించే యోగ్యతను, ప్రతి ఒక్కరికి మీ సన్నిధిలో ప్రవేశించే యోగ్యతను ప్రతి ఒక్కరికి దయచేయండి.
అది యేసుక్రీస్తు నామమున విశ్వాస మూలమైన నీతిని, సమాధానం, సంతోషం, ఆనందం ప్రతి కుటుంబానికి అనుగ్రహించి రక్షణ భాగ్యం అనుగ్రహించమని మా ప్రభువా మీ నామమునికే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఈ వీడియో ద్వారా వీక్షిస్తున్న ప్రతి కుటుంబాన్ని దర్శించండి. ప్రతి కుటుంబంలో ఉన్న అవసరతను, ఆత్మీయ అవసరతను, రక్షణ భాగ్యము మీరు మెరిగి మీ సన్నిధికి రాలేకపోతున్నారు జ్ఞాపకం చేసుకోండి. రక్షింపబడిన ఆత్మలుగా మీ సన్నిధిలో మీ రాకడ కొరకు సిద్ధపడి నీతిమంతులుగా మీ సన్నిధిలో తీర్చబడి మీ వలన అనుగ్రహింపబడే నీతిని పొందుకొని సమాధాన స్థితిని పొందుకునే భాగ్యం దయచేయమని ప్రభా ప్రతి ఒక్కరి మీ కృపలో జ్ఞాపకం చేసుకుని దీవించి ఆశీర్వదించమని మా ప్రభువును మా రక్షకుడు నేను యేసుక్రీస్తు ప్రభు వారి పరిశుద్ధమైన నామము ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మని చాదరు, నీతి వల్ల కలుగు సమాధానం, సంతోషం, పరిశుద్ధాత్మని ఆనందలే ఆనందం దేవుడు మీకును మీ కుటుంబాలకు అనుగ్రహించి మిమ్మల్ని కాపాడి సంరక్షించును గాక. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.